21 శ్లోకము. పరమ గుహ్య జ్ఞానము. భగవద్గీత 21 శ్లోకము. పరమ గుహ్య జ్ఞానము. ఓం అజ్ఞానమేందస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీ గురువే నమః. 21 శ్లోకం. భగవద్విజ్ఞానము. స్వర్గలోకములు 9వ అధ్యాయము. భగవద్విజ్ఞానము. స్వర్గలోకములు విస్తృతమైన ఇంద్రియ భోగములను అనుభవించి పుణ్యమును క్షీణించినంతనే వారు భూలోకమునకు తిరిగి వచ్చెదరు. ఈ విధంగా ఇంద్రియ భోగమును వాంఛించువారు 3 వేదముల నియమానుసారం ద్వారా కేవలం జన్మ మృత్యువులనే మరలా పొందుదురు. 22వ శ్లోకము. భగవద్విజ్ఞానము. తొమ్మిదవ అధ్యాయము. కానీ ఎప్పుడు అన్నిన్న భక్తి చేయి నన్ను ఆరాధించుచు నా దివ్య రూపమును ధ్యానించుందరో నేను వారికి లేనివి సమకూర్చుదును మరియు వారికి ఉన్నవి సంరక్షించుదును. 9వ అధ్యాయము. భగవద్విజ్ఞానము. 23వ శ్లోకం. ఓ కౌంతేయ, అన్ని దేవతలకు భక్తులై శ్రద్ధతో వారిని ఆరాధించేవారు వాస్తవమునకు నన్నే పూజించుతున్నారు, కానీ అవిధి పూర్వకము. 24వ శ్లోకము. 9వ అధ్యాయము. భగవద్విజ్ఞానము. నేను సర్వ యజ్ఞములకు భక్తును మరియు యజమానిని కావున నా నిజమైన అప్రాకృత స్వభావమును గుర్తించలేని వారు పతనము చెందుదురు. 25వ శ్లోకము. భగవద్విజ్ఞానము. 9వ అధ్యాయము. దేవతలను పూజించేవారు దేవతలలో జన్మించుదురు. పితృదేవతలను పూజించేవారు పితృదేవతలను చేరుదురు. భూత ప్రేతములను పూజించేవారు అటివారి అందే జన్మితురు, కానీ నన్ను పూజించేవారు నాతో నివసించుదురు. 9వ అధ్యాయము. భగవద్విజ్ఞానము. భగవద్గీత 26వ శ్లోకము. పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతో భక్తితో అర్పించినతో నేను స్వీకరించుదును. 27వ శ్లోకము. భగవద్విజ్ఞానము. 9వ అధ్యాయము. ఓ కౌంతేయ, నీవు ఏది చేసినను, ఏది భుజించను, ఏది ప్రదానము చేసినను లేదా దానమొసగినను, ఏ తపములను ఆచరించను దానిని నాకు అర్పింపము. 28వ శ్లోకము. 9వ అధ్యాయము. భగవద్విజ్ఞానము. ఆ విధంగా నీవు కర్మబంధముల నుండి మరియు అని శుభాశుభముల నుండి ముక్తులు కాగలవు. ఈ త్యాగభావనతో మనస్సును నా యందు స్థిరముగా ఉంచిన నీవు ముక్తుడివై నన్ను చేరుదువు. 29వ శ్లోకము. భగవద్విజ్ఞానము. 9వ అధ్యాయం. నేను అసూయపడును, పక్షపాతము చూపను మరియు అందరికీ సమానులను, కానీ ఎవరు భక్తితో నాకు సేవ చేయుదురో అతడు మిత్రుడై నా యందుండును మరియు నేను కూడా అతనికి మిత్రులను. 30వ శ్లోకము. 9వ అధ్యాయము. భగవద్విజ్ఞానము. మిక్కిలి హేయమైన కార్యమును అనుసరించినప్పటికీ మనుజుడు భక్తి సేవలో ఉన్నచో అతని సరైన నిశ్చయము వలన అతని సాధువుగానే పరిగణించవలెను. 31వ శ్లోకము. భగవద్విజ్ఞానము. 9వ అధ్యాయం. మొదలు శీఘ్రమే సత్యవాది శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతేయ, నా భక్తుడెన్నడను నశింపడని ఖచ్చితంగా ప్రకటించుము. 9వ అధ్యాయము. భగవద్విజ్ఞానము. 32వ శ్లోకము. ఓ పార్థ, నా శరణు చొచ్చిన వారు అధమ జన్మకు చెందిన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ వారు పరమగతిని పొందురు. 33వ శ్లోకము. 9వ అధ్యాయము. పరమ గుహ్య భగవద్విజ్ఞానము. ఇక సత్యవాదులైన బ్రాహ్మణులు, భక్తులు, రాజర్షులు మరెందరిగానో పరమగతిని బడియుదురు. అందుచే అనిత్యము మరియు సుఖము లేని ఈ లోకమునకు వచ్చినందున నా ప్రేమయుత సేవయందుండుము. మన్మాభవతి మద్భక్తో మధ్యాజీ మాంస్కురు మమే వైశస్య సత్యం మమే వైశస్య ఏ నా మత్మానం మత్నారాయణ. నీ మనస్సును సదా నా చింతన యందే. 24వ శ్లోకము. భగవద్విజ్ఞానము. 9వ అధ్యాయము. నీ మనసును సదా నా చింతన యందే నిమగ్నం చేయము. నా భక్తుడు కమ్ము, నాకు నమస్కారము చేయము, నన్ను ఆరాధింపము. పూర్తిగా నా యందే మగ్నుడువై ఖచ్చితంగా నన్ను చేదు. శ్రీ భగవద్గీతల యంది పరమ గుహ్య జ్ఞానము అను
నవ నవమ అధ్యాయము సమాప్తము. పరమ భగవద్విజ్ఞానము అని చదివినాను. పరమ గుహ్య జ్ఞానము. 9వ అధ్యాయం పేరు పరమ గుహ్య జ్ఞానము అను. నవమ అధ్యాయము సమాప్తము. శ్రీమద్ భగవద్గీతల యందలి పరమ గుహ్య జ్ఞానము అను నవమ అధ్యాయము సమాప్తము. పరమ గుహ్య జ్ఞానము. 9వ అధ్యాయం పేరు పరమ గుహ్య జ్ఞానము. ఓం అధ్యాత్మేంద్రస్య జ్ఞానశలాకాయ చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.